హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ను ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సపోర్ట్ విత్ యువర్ లైక్ అండ్ కామెంట్స్. ఫస్ట్ వన్, ఆమె మాంసాహారం మాత్రమే తింటుంది. షీ ఈట్స్ ఓన్లీ నాన్ వెజ్. షీ ఈట్స్ ఓన్లీ నాన్ వెజ్. ఈట్ అంటే తినడం, నాన్ వెజ్ అంటే మాంసాహారం అని. షీ ఈట్స్ ఓన్లీ నాన్ వెజ్. నువ్వు నన్ను మోసం చేయలేవు. నువ్వు నన్ను మోసం చేయలేవు. యు కాంట్ చీట్ మీ. చీట్ అంటే మోసం చేయడం అని. యు కాంట్ చీట్ మీ. నువ్వు నన్ను మోసం చేయలేవు అని. ఆమె నాతో రాదు. ఆమె నాతో రాదు. షీ డజంట్ కమ్ విత్ మీ. షీ డజంట్ కమ్ విత్ మీ. ఆమె నాతో రాదు అని. రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుంది. రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుంది. ద సిచ్యువేషన్ ఈజ్ గెట్టింగ్ వర్స్ డే బై డే. సిచ్యువేషన్ అంటే పరిస్థితి అని. ద సిచ్యువేషన్ ఈజ్ గెట్టింగ్ వర్స్ డే బై డే అని చెప్పాలి. నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడవు? వై డోంట్ యూ టాక్ విత్ హెర్. నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడవు? వై డోంట్ యూ టాక్ విత్ హెర్. టాక్ అంటే మాట్లాడడం. వై డోంట్ యూ టాక్ విత్ హెర్. ఇంతసేపు ఎక్కడున్నావు? వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్ అంటే ఇంతసేపు ఎక్కడున్నావు అని. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్. అతను నీకు ఏమవుతాడు? వాట్ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ. వాట్ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ. అదే ఆమె నీకు ఏమవుతుంది అని అడగాలంటే వాట్ ఈజ్ షీ రిలేటెడ్ టు యూ అని చెప్పడమే. అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు. అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఐ నో వేర్ హీ ఈజ్. ఐ నో అంటే నాకు తెలుసు. వేర్ అంటే ఎక్కడున్నాడో అని. ఐ నో వేర్ హీ ఈజ్. నాతో వస్తావా. నాతో వస్తావా. విల్ యూ కమ్ విత్ మీ. విల్ యూ కమ్ విత్ మీ. నాతో వస్తావా అని. నన్ను ఇబ్బంది పెట్టకు. నన్ను ఇబ్బంది పెట్టకు. డోంట్ ట్రబుల్ మీ. ట్రబుల్ అంటే ఇబ్బంది అని. నన్ను ఇబ్బంది పెట్టకు. ఆశను వదులుకోకు. ఆశ అంటే హోప్ ఆర్ హోప్ అని అర్థం. డోంట్ లూజ్ హోప్. డోంట్ లూజ్ హోప్. చీకటి పడుతుంది. చీకటి పడుతుంది. ఇట్స్ గెట్టింగ్ డార్క్. డార్క్ అంటే చీకటి అని. ఇట్స్ గెట్టింగ్ డార్క్. చీకటి పడుతుంది అని. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.